నంద్యాలలో జగన్ మకాం వెనుక అసలు లక్ష్యం. నంద్యాలలో 13 రోజుల ప్రచారం. జగన్ ఎందుకు అన్ని రోజులు నంద్యాలలో ఉంటున్నారు? ఏం చేయబోతున్నారు? ఏంటి ఆయన కోరిక? దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉన్న నంద్యాలలో ఏం చేయాలనుకుంటున్నారు? ఎక్కడి ఫలితం రిపీట్ కావాలనుకుంటున్నారు? తన ఎమ్మెల్యేలను లాక్కున్న టీడీపీకి ఎలాంటి సమాధానం జగన్ ఇవ్వాలని అనుకుంటున్నారు? టీడీపీ నేతలకు ఎందుకు టెన్షన్? నంద్యాలలో జగన్ కోరుకుంటుంది ఏంటి? అందుకే 13 రోజుల పాటు మకాం. అది సక్సెస్ అయితే ఇక వైసీపీ భవిష్యత్తుకు బంగారు బాటేనా? ఇంతకీ జగన్ లక్ష్యం సాధిస్తారా? అసలు నంద్యాలలోనే మకాం వేయాలనే నిర్ణయం వెనుక అసలు వాస్తవం, సిసలైన లక్ష్యం ఏంటంటే, ప్రతిష్టాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నంద్యాల ఉప ఎన్నిక ఖరారైన తరువాత జగన్ నిర్వహించిన తొలి సభ సూపర్ సక్సెస్ అయింది. అందరూ మహా అయితే జగన్ ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోగా 4 లేదా 5 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహిస్తారని భావించారు. అయితే బహిరంగ సభ వేదికగా జగన్ తాను ఈ నెల 9వ తేదీ నుండి ఎన్నికల ప్రచారం ముగిసే చివరి రోజు అంటే 21వ తేదీ వరకు నంద్యాలలోనే ఉంటానని ప్రకటించారు. దీంతో అక్కడ అధికార పార్టీ నేతల ఆగడాలతో ఇబ్బంది పడుతున్న వైసీపీ శ్రేణులకు కొండంత ధైర్యం వచ్చింది. అదే సమయంలో జగన్ అన్ని రోజులు నంద్యాలలో ఉంటానని చెప్పడంతో టీడీపీ నేతలకు షాక్ తగిలింది. టీడీపీ నుండి ఇప్పుడు నంద్యాలలో ఎన్నికల బాధ్యతలు పర్యవేక్షిస్తున్న వారిలో ఉన్న మంత్రులు గాని, టీడీపీ ఎమ్మెల్యేలు గాని పూర్తిగా అధికారాన్ని నమ్ముకునే అధినేత కనుసన్నల్లో ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. అయితే ఎన్నికలకు కీలకమైన చివరి 10 రోజుల్లో అక్కడ చేయాల్సిన అన్ని రకాల కార్యక్రమాలపై టీడీపీ స్కెచ్ వేసింది. ఇది గ్రహించిన జగన్ తానే స్వయంగా అక్కడే ఉండి వాటిని అడ్డుకోవాలని, అదే సమయంలో నంద్యాలలో గెలుపు ద్వారా తమ బలం చాటాలని కృతనిశ్చయంతో ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో విజయం ద్వారా ఏపీలో వైసీపీ బలం ఏంటో జాతీయ స్థాయిలో చాటాలనేది జగన్ అసలు లక్ష్యం. 3 ఏళ్ల టీడీపీ పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో స్పష్టం చేయడానికి నంద్యాల ఎన్నికను అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. 100 కోట్ల నిధులు, తెర వెనుక వ్యవహారాలు, ఎన్ని చేసినా ప్రజలు తమతోనే ఉన్నారని చాటడమే జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక నంద్యాలలో ఎలాగైనా గెలిచి వైసీపీ ఉనికి లేదని చాటాలనేది టీడీపీ నేతల ప్రయత్నం. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని ఇటువంటి ప్రయత్నాలు నాడు కడప ఉప ఎన్నికల సమయంలో చేసినా, ఏ విధంగా అయితే రికార్డు మెజారిటీతో వైసీపీ అభ్యర్థిగా జగన్ గెలిచారో అదే నంద్యాలలో రిపీట్ కావాలనేది జగన్ ప్రధాన లక్ష్యం. అంటే నంద్యాలలో వన్ సైడ్ తీర్పు రావాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తానే రంగంలో ఉండాలని, ప్రతి వీధికి ప్రతి గడపకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారు. దీనికోసమే 13 రోజుల పాటు నంద్యాలలో మకాం కోసం డిసైడ్ అయినట్లు అర్థమవుతోంది. జగన్ 13 రోజుల పాటు నంద్యాలలో మకాం వేస్తానని ప్రకటించగానే టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. శాసనసభలోనే జగన్ను ఎదుర్కోలేని మంత్రులు నంద్యాలలో జగన్ను ఎదుర్కోవడం సాధ్యం కాదనేది వారి అంతర్గత చర్చల్లో స్పష్టంగా అర్థమవుతోంది. టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడితే జగన్ ఉన్నాడనే భయం వారిలో కలిగించడం, అధికారులపై ఎటువంటి ప్రభావం లేకుండా చూడడం ప్రధాన ఉద్దేశం. ఇక వైసీపీ నేతల్లో ఆత్మస్థైర్యం నింపేలా జగన్ 13 రోజుల ప్రచారం జరగనుంది. నంద్యాలలో చారిత్రాత్మక విజయం సాధించి రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా వైసీపీ వైపు తిరిగేలా చూడడమే జగన్ 13 రోజుల మకాం వెనుక అసలు సిసలు లక్ష్యం. జాతీయ స్థాయిలోనూ చర్చగా మారిన నంద్యాలలో రికార్డు స్థాయి గెలుపుతో పాదయాత్రకు ముందే వైసీపీలో జోష్ నింపేందుకు జగన్ అన్ని రకాలుగా ఈ నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.